మీకు బాగా నచ్చిన ఒక చారిత్రక వృత్తాంతం గురించి ఒక్కసారి ఆలోచించండి. అసలు అందరికీ బాగా పరిచయమున్న పాపులర్ అయిన వ్యక్తి కంటే వెనక నిశ్శబ్దంగా ఉండే ఒక సాధారణ వ్యక్తి ఎలాగోలా గెలవాలని మనం ఎందుకు ఎప్పుడూ కోరుకుంటాం? ఈ విధమైన జీవిత చిత్రం నిజానికి వేల సంవత్సరాల నాటిది. చరిత్రలో నమోదైన అత్యంత పురాతనమైన వృత్తాంతాల్లో ఒకటి పూర్వకాలపు పితరుడైన యాకోబు మరియు అతని ఇద్దరు భార్యలైన రాహేలు లేయాల మధ్య జరిగిన కుటుంబ స్పర్ధ. వారి మధ్య ఈ పోటీ ఎలా సాగిందో నిశితంగా గమనిస్తే ఇదే జీవన విధానం మానవ చరిత్రలో ఇన్నాళ్లుగా ఎందుకు ప్రతిధ్వనిస్తూనే ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ కాలపు సామాజిక నిబంధనల ప్రకారం చూస్తే రాహేలుకు అన్ని విధాల అనుకూలతలున్నాయి. ఆమె సహజంగానే ఎంతో అందగత్తే, పైగా యాకోబు ఆమెను మాత్రమే అమితంగా ప్రేమించాడు. మరి లేయా విషయానికొస్తే ఈ ప్రాచీన గ్రంథం ఆమె పరిస్థితిని ఇక్కడ చాలా స్పష్టంగా వివరిస్తోంది. ఆమె జబ్బు కన్నులు గలదని, భర్త చేత ఏమాత్రం ప్రేమించబడనిదని, మరియు ఆమె స్వంత కుటుంబమే ఆమెను ఒక భారంగా భావించిందని రాయబడింది. ఆ రోజుల్లో ఏ ప్రమాణాల ప్రకారం చూసినా ఇది పూర్తిగా అసమానమైన పరిస్థితి. జీవితంలో రాహేలు స్పష్టమైన విజేతగా నిలిస్తే లేయా మాత్రం ఎప్పటికీ వెనకబడిపోయేలా మిగిలిపోయింది. మనుషులు సహజంగానే బాహ్య రూపాన్ని, సామాజిక హోదాను బట్టి ఎదుటివారికి విలువిస్తారు. ఇది వేల సంవత్సరాల క్రితము నిజమే, ఈ రోజుల్లోనూ సరిగ్గా అలాగే జరుగుతోంది. కానీ ఇక్కడే ఈ వృత్తాంతం ఒక ఊహించని పెద్ద మలుపు తిరుగుతుంది. అన్ని అనుకూలతలు ఉన్నప్పటికీ రాహేలు గర్భవతి కాలేకపోయిందని లేఖనాలు చెప్తున్నాయి. అదే సమయంలో లేయా మాత్రం ఒకరికా వరుసగా 4 రకమైన కుమారులకు జన్మనిచ్చింది. వేల సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో ఒక కుటుంబ వారసత్వం అనేది సర్వస్వము. పిల్లలను కలిగి ఉండటమే సమాజంలో ఒక వ్యక్తి విలువను కొలిచే ప్రాథమిక మార్గం మరియు వారి భవిష్యత్తుకు భద్రత. ఇదంతా ఉల్టాగా అనిపిస్తుంది కదా. అంతగా ప్రేమించబడిన భార్య సమస్యలతో పోరాడుతుంటే అందం లేని, ప్రేమించబడని ఆ సోదరిని ఈ వృత్తాంతం ఎందుకంత పైకి లేవనెత్తింది? ఏమీ లేదనిపించిన ఒక వ్యక్తి అంతా ఉన్న వ్యక్తిని అకస్మాత్తుగా అధిగమించినప్పుడు ఒక వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని మనం ఎలా అంచనా వేస్తున్నామో తిరిగి ఆలోచించుకునేలా చేస్తుంది. ఒక వ్యక్తిని చూడటానికి 2 విభిన్నమైన మార్గాలు ఉన్నాయని ఈ గ్రంథం సూచిస్తోంది. మనం కేవలం పైరూపాన్ని మాత్రమే చూస్తుంటే రాహేలు తన శారీరక సౌందర్యంపై, హోదాపై ఎక్కువగా ఆధారపడిందని, ఆమె జీవితంలో ఎదగటానికి ఒక కష్టమైన పాఠం మరియు వినయం అవసరమయ్యాయని ఇక్కడ అర్థమవుతోంది. మరోవైపు లేయా మాత్రం నిస్సహాయ స్థితిలో ఎంతో నలిగిపోయింది. ఇక్కడి గ్రంథం వివరిస్తున్నట్లుగా ఆమె ఎదుర్కొన్న నిరంతర తిరస్కరణే ఆమె తన విశ్వాసంపై పూర్తిగా ఆధారపడేలా చేసింది. ఆ నిస్సహాయతే ఆమెను ఒక గొప్ప ప్రణాళికకు తగిన అద్భుతమైన వ్యక్తిగా మార్చింది. ఇక్కడున్న ముఖ్యమైన పాఠం చాలా స్పష్టమైనది. బలహీనులుగా లేదా తృణీకరించబడిన వారిగా భావించబడే వ్యక్తులను దేవుడు ఎన్నుకుంటాడని ఈ వృత్తాంతం చూపిస్తోంది. నిజమైన శక్తి అనేది మనుషుల పరిపూర్ణత నుండి రాదని నిరూపించడమే దీని ఉద్దేశం. ఈ చారిత్రక కోణంలో సమాజం చేత తిరస్కరించబడటం అనేది మిమ్మల్ని అనర్హులుగా చేయదు. నిజానికి మీరు ఒక గొప్ప కార్యానికి ఎన్నుకోబడటానికి అదే సరైన అర్హత అవుతుంది. లేయా జీవితంలో జరిగిన ఈ మార్పు ఏదో ఒక విడిగా జరిగిన సంఘటన కాదు. ఈ చారిత్రక గ్రంథం అంతటా కనిపించే ఒక ముఖ్యమైన ప్రాథమిక సూత్రాన్ని ఇది స్థాపిస్తోంది. ఇదే విధానాన్ని మనం ఈ పత్రంలో ముందర పేజీల్లో కూడా చూడొచ్చు. ఎలాంటి శిక్షణ లేని దావీదు అనే ఒక చిన్న గొర్రెల కాపరి కుర్రాడు ఒక సాధారణ నదిరాయిని ఉపయోగించి అంత పెద్ద రాక్షస వీరుణ్ణి ఓడించగలిగాడు. ఇక్కడ పైభాగంలో చూస్తే మోషే అనే ఒక వృద్ధుడు కేవలం ఒక ఎండిన కట్రతో ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చి ఒక దేశానికే నాయకత్వం వహించాడు. ఇంకా కిందకు చదివితే సాధారణ చదువుకోని జాలర్లు ఒక ప్రపంచ రాజ్యానికే పునాది వేసిన గొప్ప బోధకులుగా మారారు. ఈ విధానం చాలా స్థిరమైనది. చరిత్రలో వచ్చిన అత్యంత లోతైన మార్పులు ఎల్లప్పుడూ ఊహించని, నలిగిపోయిన మరియు లోకం పట్టించుకోని వ్యక్తుల ద్వారానే జరిగాయి. మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. మీకెప్పుడైనా లేయాలాగా అనిపించిందా? మిమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదని, మీకు అర్హతలు లేవని, లేదా మీ స్వంత జీవితంలో మీరే ఒక పక్కకు నెట్టివేయబడ్డారని భావిస్తున్నారా? ఈ ప్రాచీన గ్రంథం యొక్క తర్కం ప్రకారం ఆ లక్షణాలు మీ వైఫల్యాలు కావు. లోకం దృష్టిలో మీరు అనామకులుగా లేదా అసమర్థులుగా అనిపించటం మీ ద్వారా ఒక అద్భుతమైన కార్యం జరగడానికి సిద్ధం చేసిన సరైన వేదిక కావచ్చు. కాబట్టి ఆధునిక సమాజం పైపైన కొలిచే కొలమానాలను బట్టి మీ విలువను మీరే తగ్గించుకోవడం ఆపేసి ధైర్యంగా ముందడుగు వేయండి. ఎందుకంటే నిజమైన గొప్పతనం పరిపూర్ణులదో లేక పాపులర్ అయిన వారిదో కాదు, అది ఎల్లప్పుడూ వెనుకబడిన వారిదే. అవును,
లోకం ఎవరినైతే చూడటం మానేసిందో సరిగ్గా వారిదే.